నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. శ్రీరెడ్డి అండి, పరిచయం అక్కర్లేని పేరు. శ్రీరెడ్డి ఏం మాట్లాడినా సరే కాంట్రవర్సీయే. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే 19 నుంచి 24 వరకు కూడా శ్రీరెడ్డి ఏం మాట్లాడినా సరే ఇంకా అది సెన్సేషనలే. సరే, ఆ మాట్లాడడం కూడా శ్రీరెడ్డి ఏ రకంగా మాట్లాడేవారు, డైరెక్ట్గా అటాక్ చేస్తా ఆవిడ మాట్లాడారు. సరే, ఆ తర్వాత కాలక్రమేణా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరెడ్డి మైండ్ సెట్ మారింది. ఆవిడ క్షమాపణలు చెప్పారు, బహిరంగంగానే తప్పు అయిపోయిందన్నారు. కార్యకర్తల మీద కానీ ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళ మీద కానీ మీరు కక్ష తీర్చుకోవద్దు, రాజకీయ పరంగా ఉండేవాళ్ళంటే పెద్దవాళ్ళని చూడండి, మేము ఆట బొమ్మలు లాంటి వాళ్ళవి. సో మా అభిమానుల మీదో లేకపోతే వేరే అంశాల మీదో నాకు తెలియక నేను అప్పుడు మాట్లాడేశాను. వాళ్ళ తల్లిగారు అవనివ్వండి, కుటుంబ అంశాలు అవనివ్వండి. సరే, ఒక స్త్రీ బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేయడంతో శ్రీరెడ్డి మీద అయితే ప్రస్తుతానికి ఎటువంటివి కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ కొన్ని అంశాల్లో ఆవిడ స్పందిస్తుంటుంది. శ్రీరెడ్డిని చాలా అమాయకంగా చూడడం కానీ అమాయకంగా తీసుకున్నారంటే ఎవరన్నా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆవిడ చాలా తెలివైందే. మాట్లాడే మాటల్లోనే చాలా అర్థాలు సెటైరికల్గా ఉంటాయి. ఆవిడ కొన్ని వాటి మీద ఆవిడ స్పందిస్తుంది కూడా. ముఖ్యంగా స్త్రీల అంశాలు వచ్చేసరికల్లా శ్రీరెడ్డి చెలరేగిపోతారు. సరే, మిగతా అంశాలు రాజకీయ పరంగా వేరే రకంగా ఒకరి మీద అభిమానం ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ ఈ విషయంలో మాత్రం ఆవిడ కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే ఆవిడ ఎన్నో దెబ్బలు తిని వచ్చింది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే బహిరంగంగానే ఫిలిం ఛాంబర్ దగ్గర, ఫిల్మ్ క్లబ్ దగ్గర ఏ రకంగా అప్పుడు ఆవిడ దేనికి వెనకాడకుండా వస్త్రధారణ అంశంలో ఆవిడ బహిరంగంగానే మాట్లాడిన సందర్భం, క్యాస్టింగ్ కౌచ్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఆవిడ తనదైన స్టైల్లో ఆవిడ స్పందించారు. పోరాటం చేసి అలసిపోయింది. ఇంకా ఆవిడ ఎక్కడో ప్రశాంతంగా ఆ ఉన్న దాంట్లో ఏదో బతకాలని ఆవిడ డిసైడ్ అయిపోయినట్టున్నది. సరే, అయిపోయింది ఆ కామెంట్స్ కోసం. సో ఒక అంశం, బోరుగడ్డ అనేళ్ళు మాట్లాడిన అంశాన్ని శ్రీరెడ్డి అప్పట్లో తీవ్రంగా ఖండించిందండి. చాలా సీరియస్గా బోరుగడ్డకి అటాక్ చేసింది తను. అసలు నువ్వెవడవి, మా పరువు తీసేస్తున్నావు, చాలా దారుణంగా మాట్లాడుతున్నావు, ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తావురా, పిల్లల జోలికి ఎందుకు వెళ్తావురా అని అదే పవన్ కళ్యాణ్ని తిట్టిన నోరు శ్రీరెడ్డి వాళ్ళ కుటుంబ విషయంలోకి వేరే కామెంట్స్ వచ్చేసరికల్లా ఆవిడ దాన్ని ఎంటర్టైన్ చేయలేదు. తప్పును తప్పు అని చెప్పింది. ఫుల్ అటాక్ మోడ్లోకి దిగిపోయింది. డైరెక్ట్గా అప్పట్లో అయితే బోరుగడ్డని హిట్ చేసి మాట్లాడింది శ్రీరెడ్డే. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత ధైర్యంగా సరే, జనసేన వాళ్ళు మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడడం అది వేరే అంశం. కానీ బయట నుంచి వైఎస్ఆర్సీపీలో ఉండి వైఎస్ఆర్సీపీ సింపథైజర్గా ఉన్న శ్రీరెడ్డి డైరెక్ట్గా నువ్వెవడవి అని చెప్పే పదజాలంతో సీరియస్గా మాట్లాడింది. ఆ వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. సరే, ఇప్పుడేంటి, దీనికి సెటైరికల్గా శ్రీరెడ్డిని టోల్ చేస్తూ శ్రీరెడ్డి కొన్ని అంశాల మీద ఇప్పుడు మళ్ళీ స్త్రీల మీద సరుకులు గిరుకులు అని మాట్లాడిన శివాజీ ఉన్నారు కదా, దాని మీద కూడా తనదైన స్టైల్లో ఆవిడ సీరియస్గా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదిగో వచ్చిందయ్యా వయ్యారి, ఈవిడికి ఏమీ పెద్ద తెలియనట్టు, ఈవిడేదో ఇలాంటి మాట్లాడలేనట్టు, లేకపోతే ఈ రకంగా ఆ డ్రెస్సింగ్లు కానీ ఇంకోటి కానీ ఆవిడ చేయనట్టు మాట్లాడుతున్నది అనేది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అందుకనే మనం ఈ టైటిల్ తీసుకోవడం వచ్చింది. సినీ నటు శివాజీ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి రియాక్షన్. నేను ఒకటే చెప్తున్నాను ఆ పర్టికులర్ పర్సన్కి, బాబు ఆడోళ్ళు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తున్నారు కదా. ఐ టోటలీ అగ్రీ. ఒక సినిమా యాక్టర్స్ అంటే ఖచ్చితంగా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అల్లు అర్జున్ ఆ బెల్ట్ పెట్టుకున్నాడు అండ్ XYZ ఆ డ్రెస్ వేసుకున్నారు, ఈ డ్రెస్ వేసుకున్నారు అని ఫ్యాషన్ని కంపల్సరీ యూత్ ఫాలో అవుతారు. అతను చెప్పిన దాంట్లో నాకు హాఫ్ అగ్రీడ్, హాఫ్ నాట్ అగ్రీడ్. ఒక హాఫ్ అగ్రీడ్ ఏంటంటే యూత్ని మనం ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి అండ్ మన డ్రెస్సింగ్ బాగుండాలి. అగ్రీడ్. మనల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు. మనం వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వాలి, మంచి ఫ్యాషన్ని ఎంకరేజ్ చేయాలి. ఒక పక్కన చూస్తే అది కరెక్ట్గానే అనిపిస్తుంది, అది మంచి మెసేజ్ ఇవ్వాలి. అవును, అసలు యాక్చువల్గా మీరు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు మీరు ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇలాగా. ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను, నేను బయటికి వెళ్తే కనుక ఈ డ్రెస్ వేసుకోను, నేను చుడిదారే వేసుకుంటాను. బికాజ్ ఐమ్ నాట్ కంఫర్టబుల్. అందరూ నా మీద ఫోకస్ పెడితే నాకు ఇష్టం ఉండదు. సో అతను క్యారీ చేద్దాం అనుకున్నది, పోర్ట్రే చేద్దాం అనుకున్నది చాలా హార్ష్గా పోర్ట్రే చేశాడు. వాట్ ఐ ఫీల్ ఈస్ చాలా హార్ష్గా పోర్ట్రే చేశాడు. యాక్చువల్గా అతను అనుకున్నది మంచి విధానంగా చెప్పుకుంటుంటే
అతను కాంట్రవర్సీలో పడి ఉండేవాడు కాదేమో, కానీ అతనికి విషయం చెప్పడం ప్రాపర్గా లాగి పీకుతా హీరోయిన్స్ని కొడతాడంట. మళ్ళీనేమో ఆ సామాన్లు అనే వర్డ్, ఇవన్నీ చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆవిడ మీద వస్తున్న టాక్లు. సినీ నటు శివాజీ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి రియాక్షన్. హీరోయిన్ డ్రెస్సింగ్పై శివాజీ వివాదాస్పద కామెంట్స్. అసలు లేడీస్కు ఎందుకు ఇస్తున్నారు సలహాలు, జెంట్స్కు సలహాలు ఎందుకు ఇవ్వటం లేదు? నిజంగానే కొంతమంది హీరోయిన్స్ పబ్లిక్ ఫంక్షన్, షాపింగ్ మాల్స్కు వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు శివాజీ ఇచ్చిన సలహాలు కరెక్టే. పబ్లిక్గా వచ్చేటప్పుడు ఇలా రావద్దు. సినిమాల్లో అయితే ఓకే, ఇలా హాఫ్ న్యూడ్ డ్రెస్ వస్తే యూత్ నేర్చుకుంటారు. హాఫ్ న్యూడ్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. మంచి పనులు కూడా చేయాలని సూచనలు. బంగ్లాదేశ్ అల్లర్లు జరుగుతున్నాయి, వాటిపై రెస్పాండ్ అవ్వాలని సూచనలు. ప్రతి వాడికి స్టేజ్ మీదకు ఎక్కితే పూనకాలు వస్తాయి. మహిళలను టార్గెట్ చేసుకుని తిడుతుంటారు. వెకిలి జోకులు వేయడం ఫ్యాషన్ అయిపోయింది. పక్కన మహిళలు ఉన్న వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్ట్గా శివాజీ మీద మాట్లాడేది. బంగ్లాదేశ్ అల్లర్లు జరుగుతున్నాయి, లేదా దేశంలో అభివృద్ధి అనే అంశం అవ్వండి, లేదా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనే అంశం అవ్వండి. మేధావులు కదా మీరు అందరూ, దాని మీద మాట్లాడండి. ఎంతసేపు ఆడవాళ్ళ చుట్టూ ఎందుకు ఏడుస్తారు, ఆడవాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతారు, వాళ్ళ డ్రెస్సింగ్ల గురించి ఎందుకు చూస్తారు? మనం చూసే దృష్టిని మలుచుకుంటే అది ఏ డ్రెస్ అన్నా పవిత్రంగానే కనిపిస్తుంది. ఇది సత్యం. ఇప్పుడు మనం చూసే దృష్టిని పెట్టే ఉంటుంది. ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ అంగాంగాలు ప్రదర్శిద్దాము, వాళ్ళ అవయవాలన్నీ కూడా స్కాన్ చేద్దాము అనుకుంటే దుర్బుద్ధే పుడుతుంది, దుష్ట ఆలోచనలే వస్తాయి. ఆ చూసే చూపు మంచిగా ఉన్నదనుకోండి, చాలా పవిత్రంగా మహిళ కనిపిస్తుంటుంది. అసలు మహిళ లేకుండా మీరందరూ ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తున్నది కూడా ఆవిడ. అసలు మహిళ లేకపోతే ఎవరికాలు ప్రశ్నించుకోవాల్సింది కదా. ఆడది అనే పదం లేకపోతే సృష్టి ఎక్కడుంది? పురుషుడు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది కదా చాలా సినిమాల్లో చూసాం, చాలామంది మాట్లాడారు, చాలామంది కవులు దాన్ని వర్ణించారు. అవన్నీ కూడా మనకు తెలుసు, మనం చదువుకున్నవే. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, మనం చూస్తున్నాం, చాలా డైలాగులు వింటున్నాం. కానీ అవేవి కూడా మన దృష్టికి రావు. అదేదో ఒక కథలాగా, లేకపోతే అదేదో ఒక సినిమాలాగా గంటన్నరో లేకపోతే అరగంటో దాన్ని చూసేసి చదివేసి వదిలేస్తాం. మళ్ళీ మామూలే, మామూలే. మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అదే దృష్టితో మనం చూస్తామా? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఎవరు మనస్సాక్షి వాళ్ళు ఆలోచించుకోవాలి. అదే దృష్టితో మనం చూస్తామా? మన తల్లిని అలా చూస్తామా, మన చెల్లిని అలా చూస్తామా, మన అక్కని అలా చూస్తామా, భార్యని అలా చూస్తామా, మన పిల్లల్ని అలా చూస్తామా? మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నప్పుడు అంకులను, ఇంకోటనో అన్నయ్యనో, ఏదో బావనో, ఇలా ఏదో పిలుచుకుంటుంటారు, మావయ్యనో, ఈ రకంగానే. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఇదే దృష్టితో మనం చూస్తామా? ఎవరి డ్రెస్సింగ్ల కోసం మనకెందుకండి? మనం చేసే పని ఏంటి? మనం ఏదో వ్యాపార పరంగానో లేకపోతే సినిమా పరంగానో ఏదో మనం సంపాదించుకుంటున్నాం, మన కుటుంబం, మన మంచి, మన చెడ్డ. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళకి తెలుసు. ఎవరైనా కావాలన్నా తీసుకుంటారా? తప్పదు. ఇప్పుడు ఫ్యాషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొన్ని తప్పదు, వెయ్యాలి. ఇప్పుడు సినిమాల్లో వేస్తే తప్పు కాదు, బయట వేస్తే తప్పు అంటే సినిమాల్లో చూస్తుంటే అది తప్పు కాదా? సినిమాల్లో ఎందుకు అలా చూపిస్తున్నారు అర్ధనగ్నం? కానీ ఎందుకు ఈ క్యాబరే డ్యాన్సులు, ఈ డ్యాన్సులు, ఆ డ్యాన్సులు, పబ్ కల్చర్లు అన్నీ తీసుకెళ్తున్నారు? దాని మీద ఉద్యమం చేయండి. అలాంటి సినిమాలు బ్యాన్ చేయండి. అలాంటి సినిమాలు అసలు మార్కెట్లోకి రాకుండా చేయండి. ఓటీటీలు ఎంత వల్గర్గా ఉంటున్నాయి, కొన్ని షోలు ఎంత దారుణంగా ఉంటున్నాయి. వాటి మీద ఏది ఉండదు. మహిళలు ఏవైనా ఒక డ్రెస్ వేసుకుంటే దాని మీద మనం మాట్లాడతాం. లేకపోతే ఇదిగో ఈవిడ ఏదైనా వీడియో పెడితే ఆవిడ వంపు సొంపులే కనిపిస్తుంటాయి. శ్రీరెడ్డి మాట్లాడేది ఎవరికి అవసరం లేదు. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నది. శ్రీరెడ్డి సామాన్యంగా చాలా రోజులైంది మాట్లాడి, కానీ ఇప్పుడు మాత్రం ఆవిడ స్పందిస్తున్నది. మహిళల జోలికి వచ్చేసరికి నేను ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారిని ఎంతలాగా ఆవిడ ద్వేషించినా, ఎంతలాగా ఆవిడ సెటరికల్గా మాట్లాడినా, వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికల్లా ఆవిడ రోడ్డు మీదకి వచ్చింది, ఖండించింది, వార్నింగ్లు ఇచ్చింది ఆవిడ. అంటే ఆడ మనసు అలాగే ఉంటుందేమో అని. ఇక శివాజీ కామెంట్స్ను సపోర్ట్ చేయడం లేదు. ఆయన ప్రజెంట్ చేసే ఉద్దేశం సరిగ్గా లేదు. సినీ సెలబ్రిటీలు యూత్ను అట్రాక్ట్ చేశారు. హీరోలను యూత్ ఫాలో అవుతారు. నన్ను ఎవడైనా ఏమైనా అంటే లాగి పీకుతా, హీరోయిన్స్ను కొడతా అంటూ శివాజీ వ్యాఖ్యలు. మొన్న ఎవరో అంటున్నారు సామాన్లు అని. సామాన్లు అనే కామెంట్స్ అభ్యంతరకరం. రీసెంట్గా హీరోయిన్ నిధి అగర్వాల్ను అసభ్యకరంగా టచ్ చేసే ప్రయత్నం, అది చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అదే చెప్తున్నాను, మన చెల్లిని అలాగే మనం టచ్ చేస్తామా? లేకపోతే మన అక్కను మనం అలా టచ్ చేస్తామా? లేకపోతే మన తల్లిని అలా టచ్ చేస్తామా? సరే, మన కుటుంబ సభ్యుల్ని ఎవరన్నా ఆ రకంగా టచ్ చేస్తే మనం ఊరుకుంటామా? సర్లే పోనీలే, ఏముందిలే అని. అంటే మనకే పౌరుషాలు ఉంటాయి, మనమే మనుషులమే, మిగతా వాళ్ళు ఎవ్వరూ మనుషులు కాదు. వాళ్ళు మనం ఆట వస్తువుల్లాగే చూడాలి. ఇది ఈ మైండ్ సెట్ ఏంటి? మనిషి మైండ్ సెట్ మారాలి. రేపులు ఎందుకు జరుగుతున్నాయి? మన ఇంట్లో ఎందుకు జరగదు? బయట వాళ్ళనే ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు?
ఆ మృగాళ్ళు? ఆ? దానికి అర్థం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకరు చెప్పినంత మాత్రాన ప్రపంచం ఏది మారిపోదు. ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని మనం చేసేది రైటా తప్ప, ఇందులో ఏది మంచి ఏది చెడు, సమాజానికి పనికొస్తుందా సమాజానికి పనికిరాదా అని చెప్పి మనకు మనం ఒక్కసారిగా ప్రశ్నించుకుంటే, రోజంతా ప్రశ్నించుకునే అవసరం లేదు. రాత్రి పడుకునేటప్పుడన్నా ఇది మనం మంచి చేసామా చెడు చేసామా, ఏదైనా మనకి ఏమైనా వక్రబుద్ధి ఉన్నదా, ఏదైనా రాంగ్గా మనం ఆలోచిస్తున్నామని ఎవరికారు ప్రశ్నించుకుంటూ మన్నాడు ఆ తప్పు చేయం. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని మన కుటుంబ సభ్యులతో పోల్చుకుండి ఆ కళ్ళతో చూస్తే పవిత్రంగా కనిపిస్తారు. అదే చెప్తున్నది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి మళ్ళీ వచ్చేసారు ఆవిడ, బ్యాక్ టు శ్రీరెడ్డి. ఏదైనా ఇలాంటి అంశాల మీద ఇంకా ఆవిడ మళ్ళీ వీడియోలతోటి చెలరేగిపోతుంటారు. ఇంకా ఆవిడ మాట్లాడిందంటే మిగతా వాళ్ళందరూ కూడా మూసుకోవాల్సిందే. ఆ పరిస్థితిలో ఉంటుంది శ్రీరెడ్డి కామెంట్స్. సో ఏ రకంగా వచ్చిందయ్యా వయ్యారి అని చెప్పి ఎవరేమో కామెంట్లు చేసుకుంటున్నా సరే, శ్రీరెడ్డి మాత్రం కొన్ని అంశాల్లో లేకపోతే మహిళల అంశంలోని తన వాయిస్ అయితే మోగపెట్టుకోవడానికి ఆవిడైతే సిద్ధంగా లేదు, మూసుకు కూర్చోడానికి అయితే తన సిద్ధంగా లేదు. మరి శ్రీరెడ్డి వైరల్ సోషల్ మీడియాను ఇప్పుడు షేక్ చేస్తుంది. మరి రాజకీయ పరంగా మళ్ళీ ఆవిడ రంగంలోకి దిగుతుందా వీడియోల పరంగా, లేకపోతే కొన్ని వాటికి సమాజంలో స్త్రీకి ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా, స్త్రీని ఎవరైనా సరే తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు వ్యాఖ్యలు చేసినా దాని మీదే స్పందించే విధంగా శ్రీరెడ్డిలో కొత్త మార్పుని చూడబోతున్నారా? చూద్దాం.